ఒక సినిమాలో బ్రహ్మానందం సీరియస్‌గా డైలాగ్ చెప్తాడు. చరిత్రదేముంది చించేస్తే చిరిగిపోతుంది అంటాడు. అలాగే అనుకుందో ఏంటో ఆ అమ్మాయి పాస్‌పోర్ట్‌లో పేజీలు చించేసింది. పాస్‌పోర్ట్‌లో పేజీలు చించేస్తే ట్రావెల్ హిస్టరీ అంతా మాయమవుతుంది అనుకుంది. కానీ సీన్ రివర్స్ అయింది. సింగపూర్ వెళ్ళడానికి రెడీ అయి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆ స్టూడెంట్‌కు అధికారులు షాక్ ఇచ్చారు. ఎందుకంటే ఆమె పాస్‌పోర్ట్‌లో 4 పేజీలు చించేసి ఉండటమే. దీనికి అసలు కారణం ఏంటంటే తాను శిక్షణ తీసుకుంటున్న యూనివర్సిటీ అధికారుల కళ్ళు గప్పి ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు థాయిలాండ్‌లో పర్యటించి వచ్చింది. వాస్తవానికి ఆ సమయంలో ఎగ్జామ్స్ ఉన్నా కూడా అనారోగ్యం కారణం చెప్పి డుమ్మా కొట్టింది. ఆ సమయంలోనే ఆమె బ్యాంకాక్‌లో పర్యటించి వచ్చింది. ఇది తెలిసే ఇబ్బందని భావించి థాయిలాండ్ పర్యటనకు సంబంధించి స్టాంపింగ్లో ఉన్న పాస్పోర్ట్ పేజీలను చించేసింది. ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్ళకైనా సరే పాస్పోర్ట్లో పేజీలు చించేసినంత మాత్రాన ఆ ప్రయాణికుడి ట్రావెల్ హిస్టరీ మాయమవుతుంది అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. ఎయిర్పోర్ట్లోని ఇమిగ్రేషన్ అధికారులు పాస్పోర్ట్ను ఒక్కసారి స్కాన్ చేస్తే చాలు మొత్తం చరిత్ర అంతా కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. ముంబైలో ఒక సంస్థలో ఫ్యాషన్ మర్చెండైజ్ స్టూడెంట్గా ఉన్న సృష్టి గటోల్ ఈ చర్యకు పాల్పడి ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది. ఆమెపై ఇప్పుడు ముంబై పోలీసులు చీటింగ్ కేసుతో పాటు పాస్పోర్ట్ చట్టం ఉల్లంఘనకు సంబంధించిన నిబంధనల మీద కేసు పెట్టారు. అంతేకాదు సింగపూర్లో ఇంటర్న్షిప్గా హాజరు కావాల్సిన ఆమెకు బ్రేకులు పడిపోయాయి. ఆమె చదువుతున్న సంస్థే ఇంటర్న్షిప్కు స్పాన్సర్ చేసి ఆమెను సింగపూర్ పంపించడానికి అంతా సిద్ధం చేసింది. సరిగ్గా విమానం ఎక్కాల్సిన సమయంలో అసలు విషయం బయటపడటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అక్కడికక్కడే ఆపేశారు. తీరా విషయం ఆరా తీస్తే తెలియకుండా వెళ్ళినందుకే తాను పాస్పోర్ట్లో పేజీలు చించేసినట్లు ఆమె అధికారుల ముందు అంగీకరించారు. సరిగ్గా కొద్ది రోజుల క్రితమే ఇలాంటిదే మరో ఘటన జరిగింది. తన భార్యకు తెలియకుండా థాయిలాండ్లో పర్యటించి వచ్చిన ఓ ప్రయాణికుడు ఇదే పని చేశాడు. విదేశీ పర్యటన చేసే వాళ్లకు కనీసం పాస్పోర్ట్లో పేజీలు చించితే ఏమవుతుందో తిరిగిపోవడం ఏమిటో అన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతుంది. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ.